Hi, this is Priya. Welcome to S66 News. ఐకేపీ డిఆర్డీఏ ద్వారా మహిళా సంఘాల యొక్క ఆధ్వర్యంలో కూడా మా యొక్క పై అధికారుల యొక్క ఆదేశానుసారం మా స్టాఫ్తో కలిసి సీసీలు విఓఎస్ బుక్ కీపర్స్ కమిటీ మెంబర్స్ అందరం కలిసి ఈ రోజుల వరకు మనం ఐకేపీ ద్వారా డిఆర్డీఏ ద్వారా 17,000 క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు చేయడం అనేటువంటి జరిగింది. దాదాపుగా 80,000 లోడ్లు మనం పంపించడం జరిగింది. ఇప్పటివరకు 16,000 క్వింటాలను షిఫ్టింగ్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మన దగ్గర మోడల్ మండలం కాబట్టి మనకు కలెక్టర్ గారు కూడా దాదాపుగా అన్ని సెంటర్లను సందర్శించడం జరిగింది. ఆయన సలహా సూచనలు కూడా పాటిస్తూ ఇంత వర్షంలో కూడా మనం ధాన్యం తడవకుండా కాపాడుకోవడం కూడా జరుగుతుంది. దీనికి ఆర్మిషన్లు మహిళా సంఘాల వాళ్ళ యొక్క ఆర్మిషన్లు కృషి నిరంతరం కొనసాగుతుంది. అదేవిధంగా మా యొక్క డిపిఎంస్ తర్వాత పీడీ గారి యొక్క సలహాలు సూచనలు వాళ్ళ యొక్క ఆదేశాల ప్రకారంగా మా యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతుంది. ఇంకొక వారం 10 రోజుల్లో కూడా దాదాపుగా సెంటర్లను కూడా క్లోజ్ చేయడానికి మా వంతుగా కృషి చేయడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక వారం రోజుల్లో కూడా ఇప్పుడు దాదాపు 17,000 క్వింటాలు కదా ఇంకొక 10,000 క్వింటాల వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత మా సెంటర్స్ ఇంకొక 10 రోజుల్లో కూడా క్లోజ్ చేసే అవకాశం కూడా ఉంది. ఈ బెనిఫిట్స్ కూడా అన్నీ కూడా మనం మహిళా సంఘాలకి ఇవ్వడం జరుగుతుంది. మేము ఎంప్లాయీస్గానే పనిచేస్తాము. ఆ యొక్క దాని మీద వచ్చేటువంటి కమిషన్ కానీ దాని మీద అంతా కూడా మహిళా సంఘాల యొక్క వివో ఆర్గనైజేషన్స్ ఇవి నిర్వహిస్తుంటాయి కాబట్టి ఆ కమిషన్ అంతా కూడా వాళ్ళకే చెల్లుతుంది. అది ఆ విధంగా నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. పెద్దవాళ్ళు వస్తూనే వస్తారు. మేము కూడా యాక్టివ్గా పనిచేసేది వాళ్ళు వచ్చి మాకు మా సెంటర్ని సందర్శించి వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు కూడా పాటించడం జరుగుతుంది. మేము ఎట్లా నిర్వహిస్తున్నాం అనేటువంటిది వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తారు. అదేవిధంగా మేము కూడా వాళ్ళు ఇచ్చేటువంటి ఏమైనా చిన్న డిఫాల్ట్స్ కానీ తగ్గింపులు కానీ ఉన్నా కానీ సరి చేసుకోవడం కూడా జరుగుతుంది. వాళ్ళు ఇచ్చే సూచనల ప్రకారంగా ఇప్పుడైతే నిర్విరామంగా సెంటర్లు మండలంలో మొదటి నుంచి కూడా సార్ మేము వచ్చిన ఇప్పటికి నేను వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది. నేను స్టార్టింగ్లో ఇక్కడ 9 ప్యాడీ సెంటర్లు ఉండే. జైపూర్లో కూడా ఇన్ని సెంటర్లు లేకుండే. భీమారంలో కూడా ప్యాడీ సెంటర్లు ఎక్కువ ఉండే మేము వచ్చినప్పుడు. అంటే ఇక్కడ పండించేటువంటి రైతుల యొక్క సంఖ్య ఎక్కువ. మండలి చిన్నది 11 జీపీలు ఉంటాయి. కానీ పండించేటువంటి రైతుల సంఖ్య వెళ్ళే క్వాంటిటీ కూడా ఎక్కువనే. ఎక్కువ ఎకరాలలో ఎక్కువ పంట పండిస్తారు కాబట్టి ఇక్కడ భీమారంలో కూడా సార్ ఈ 13 ఏవైతే మన ప్యాడీ సెంటర్లు ఉన్నాయో దీంట్లో పనిచేసేటువంటి సిబ్బంది బుక్ కీపర్లు కానీ వీవు కమిటీ సభ్యులు పర్చేసింగ్ కమిటీ సభ్యులు 3 సభ్యులు ఉంటారు. వాళ్ళు తర్వాత బుక్ కీపరు తర్వాత వివోఏ తర్వాత దీనికి సంబంధించిన క్లస్టర్ ఇన్ఛార్జీలు సీసీలు తర్వాత ఏపీఎంగా మండలి లెవెల్లో కూడా మేమంతా కూడా మా యొక్క రైతులు తర్వాత మా యొక్క సెంటర్ల యొక్క వాళ్ళ అవసరాలను గుర్తిస్తూ వాళ్ళ అవసరాలను తీరుస్తూ నిరంతరం ఈ యొక్క పనిని పూర్తి చేసేంత మటుకు మేమంతా కలిసి కూడా పనిచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టినటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో అవి వరి కొనుగోలు అనేటువంటి కార్యక్రమాన్ని ఈ ఐకేపీ ద్వారా మహిళా సంఘాల ద్వారా విజయవంతం చేస్తామని అందులో భాగంగా మా స్టాఫ్తో సహా అందరం కలిసి పనిచేస్తామని తెలియజేస్తాం.